విమర్శలు గుప్పించారు. దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు? మీకు హరీష్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలు మన రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నేను మొట్టమొదటిగా మీరు ఈ చర్చను పెట్టినందుకు స్వాగతిస్తున్నాను. ఒక విధంగా ఒక బాధను కూడా వ్యక్తం చేస్తున్నాను. అది ఎప్పుడో ఒక 4-5 రోజుల క్రితం జరిగినటువంటి దాన్ని ఇవాళ చర్చకు పెట్టడం అనేది మీడియాలో కూడా కొద్దిగా లేటుగానే స్పందించింది అందరూ. సరే, ఇది రెగ్యులర్గా అన్ని ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి కనీస మర్యాదలు పాటించకుండా, సభా మర్యాదలు పాటించకుండా అన్ని పార్టీలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని వ్యక్తిగతంగా నేను 100% దీన్ని ఖండిస్తున్నాను. ఎవరు చేసినా తప్పే. కాకపోతే మేము ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. కేటీఆర్ గారు మా యొక్క ప్రధాన నాయకుడు, భావి ప్రధానిగా భావిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి పైన వారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా వారు ఏదైతే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని విమర్శించేటువంటి పరిస్థితి కాదు. ఎందుకోసం కాదు అంటే, వారు జాతీయ స్థాయి నాయకులు. వారు జాతీయ స్థాయి నాయకులైన ఉండి, కేటీఆర్ గారు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, అతను లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు, ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగాను, గౌతు లచ్చన్న గారి లాగాను ప్రతిపక్ష నాయకుడికి అనేది కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని గౌరవించే విధంగా మాట్లాడుకోవడం, దాని విధంగా సంబోధించుకోవడం, ప్రజా సమస్యల పట్ల ఎవరికున్న చిత్తశుద్ధిని వాళ్ళు వ్యక్తం చేయడం, అది చేయాలి తప్ప వ్యక్తిగత దూషణ చేయడం, హర్ష పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను వాడుతూ మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా దాన్ని ఏదో క్షుద్ర రాజకీయాల కోసం వాడుకోవడం కోసం, అంటే ఉరి తీయండి, చంపండి, నరకండి అంటే మీరు దేన్ని ప్రోత్సహిస్తుండండి? ఏ విధమైనటువంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు? మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరి తీయాలి? మీరు గినక ఆ రోజు 2 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వరేందుకు మిమ్మల్ని ఉరి తీయాలనా? దళిత ముఖ్యమంత్రిని చేయనందుకు ఉరి తీయాలనా? లేకపోతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇయ్యనందుకు ఉరి తీయాలనా? ఎన్ని హామీలు తప్పిందండి? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల లోపల గెలవడం కోసం మేనిఫెస్టో లోపల, మిగిలిన వాటి లోపల మీరు ఎవరికి సంబంధించినటువంటి హామీలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్లమెంటరీ భాషలో విమర్శించుకోవడం, ప్రజలకు వీరు చేసిన తప్పులు తెలియజెప్పడం ప్రతిపక్ష పార్టీలకు బాధ్యత. కానీ మీరు కేవలం రెచ్చగొట్టే విధంగా, ఒక హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. దిగజారి హౌలగాడు. ఏం భాష అండి అది? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన వాడినటువంటి పదజాలం ఏమిటి? అది మళ్ళీ నేను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడతలేను. ఏం పదజాలం అండి? తెలంగాణ యాస, భాషను, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. చాలా వరకు ఎక్కడికి తయారైందంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు సినిమాల లోపల, మిగిలిన యొక్క మీడియా లోపల తెలంగాణ భాష అంటే విలన్లకు అండ్ జోకర్లకు సంబంధించినటువంటి భాషగా పెట్టినటువంటి దాన్ని మనం నిజము అని నిరూపిస్తున్నామా? ఇక్కడ మనకు చక్కటి సంస్కృతి, గొప్ప సంస్కృతి, అమ్మర పోతన మార్చులు పుట్టినటువంటి గడ్డ, శ్రీనాథుడు నడయాడిన గడ్డ, రాచకొట్ట సంస్థానంలో ఆయన పనిచేసిండు. వారు చేసినటువంటిది విశ్వనాథ్ సత్యనారాయణ గారు, తర్వాత వీరు మన పివి నరసింహరావు గారు అడియాడిన నీడ, అనేక మంది అటువంటి భాష, సంస్కృతి, సంపద. అసలు తెలుగు అంటే చక్కటి తెలుగు తెలంగాణని. అసలు ఆంధ్రాది అనేక వ్యాసలు, జిల్లాకు ఒక యాస ఉంటుంది. తెలంగాణదే చక్కటి 16 అనాల తెలుగు మాట్లాడేటువంటిది. దాన్ని మనము ఆ భాషను కూనీ చేసి ఆఖరికి తెలంగాణ వాళ్ళంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటే స్థాయికి, పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి పోషణ జరిగిందో తెలియదు. కానీ అక్కడ రాష్ట్రంలో దిగజారి మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మన దగ్గర కూడా దిగజారి మాట్లాడుకుంటున్నారు గత ఒక 7-8 సంవత్సరాలుగా. భాష పద్ధతి కాదండి. ఎవరు చేసినా, అది ఎవరైనా చేయొచ్చు, పద్ధతి కాదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక కాస్త సమయానికి కొంత సమన్వయం పాటించి సభ మీద, మనం ఒక వేదిక మీద మాట్లాడటప్పుడు వాడు వీడు అని సంబోధించడం ఏందండి? కేటీఆర్ గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్,
ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మీరు మాట్లాడే మాట వల్ల మీ విలువ పెరగాలి. మీరంటే ముఖ్యమంత్రి గారిని మీరంటున్నారు వారు అనాల్సి వస్తుంది. అంతకుముందు మీరు చేసినటువంటి పరిస్థితి వారు అనాల్సి వస్తున్నది. కాబట్టి మీరు ఇంతకుముందు వారు పెద్దలు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నా. బట్ కాకపోతే ఏంటంటే మా పార్టీ పక్షాన మా యొక్క నాయకుడిని అన్నటువంటి దానికి మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నామండి. ప్రజానికం పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి కానివ్వండి, గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేనటువంటి వీళ్ళు మీకు తెలంగాణ ఇచ్చినటువంటి దేవత అని చెప్పి అందరూ కొనియాడినరు. ఆమె ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినా, ఈ హోదా అనుభవిస్తున్నా, ఈ సంపద అనుభవిస్తున్నా అన్నిటికి కారణం సోనియా గాంధీ గారు. ఆమె ఆ విధంగా అనడం ఏమాత్రం కూడా నైతికంగా కూడా కరెక్ట్ కాదండి. రాహుల్ గాంధీ గారిని ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడడం, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బేషరతుగా కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి గారి నుంచి రాష్ట్రంలోని నాయకుల గురించి మాట్లాడుకుంటే మీ పరిధి. దీని విషయంలో సరే మీరు అనొచ్చు, మేము అనొచ్చు, అది వేరు విషయం. మీరు సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ మా జాతీయ పార్టీగా ఇచ్చినాం, చాలా వరకు అమలు పరిచినాం. ఇంకా మిగిలిన ఉంటే కూడా పూర్తిగా మాకు ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. దీనిలో కూడా పూర్తిగా కూడా మేము పూర్తి చేస్తాం. దీని విషయంలో ఎక్కడ కూడా వెనక్కిపోయేది లేదు. దీని గురించి పరుష పదజాలంతో కేటీఆర్ గారు మాట్లాడి దానికి బేషరతుగా క్షమాపణ చెప్తే కనీసం ప్రజాస్వామ్య విలువలను గౌరవించిన వాళ్ళు అవుతారు. లేకపోతే ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా కూడా వాళ్ళు విరోధకాలు ఇచ్చిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం. ఓకే, రైట్ శ్రీనివాసరావు గారు. మనతో పాటు డిబేట్లో చర్చించడానికి ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. వాడకూడని పరుష పదజాలం ప్రయోగిస్తూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా